కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్దపీట వేస్తూ ఇలా లక్ష్మణ్ గారిని మంత్రి పదవి చేసి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని మంగంపేట గ్రామస్తులు 900 గజాల గ్రామ కంఠస్థలం మాజీ సర్పంచ్ భర్త ఆక్రమించి ఇతరులకు అమ్మినట్లు ఆరోపించారు. సారా లక్ష్మణ్, గౌరీ గారి వెంకటేష్, లక్ష్మి తదితరులు ఫిర్యాదు చేయగా మున్సిపల్ అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని తెలిపారు. భూమి చుట్టూ అనుమతులు లేకుండా ప్రహరీ నిర్మించబడిందని, పూర్తి విచారణ జరిపి ఆక్రమణకు గురైన స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరారు. విలేజ్ జిన్నారం మున్సిపల్ కిందకి వస్తుంది. ఇది గత కొద్ది రోజుల కింద పెంట జాగాలు ఉండేది. ఈ స్థలం 900 గజాలు ఉంది. ఇది సర్పంచ్ ఏం చేసిండంటే మా పెంట జాగాలంటని అమ్ముకోవడం జరిగింది. తర్వాత ఏమైందంటే పెంట జాగాలు పేద ప్రజలకు అందరికీ ఉంటాయి. ఉంటే ఒక 100 గజాలు ఉంటుంది. 900 గజాలు ఏ ఒక్కరికి మాత్రం ఉండదు గ్రామకంఠంలో. దీని గురించి మున్సిపల్లో కంప్లైంట్ చేయడం జరిగింది. 3 సార్లు కంప్లైంట్ చేసినాం. 2 సార్లు ప్రజావానికి వెళ్ళాం, కలెక్టర్కి ఇచ్చినాం. కలెక్టర్ రిప్లై ఇచ్చింది కూడా. 200 గజాలు ఉంది. ఇది మొత్తం అంతా కలిసి 900 గజాలు ఉంది. మాది 200 ఉంటుంది అడికి. విడిగా మొత్తం గోడలు పెట్టడం జరిగింది. ఇది ఇంచుమించు 800-900 గజాల జాగు ఉంటుంది. అయినప్పటికీ మేము ఎన్నిసార్లు కమిషనర్ చెప్పినా పట్టించుకోవట్లేదు. మనకు